హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. అదే స్నాక్ రెసిపీ అండి. ఇది ఈవినింగ్ పిల్లలొచ్చే టైంకి చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇదైతే మిల్ మేకర్ బజ్జీ అండి. మిల్ మేకర్‌తో ఇలా చిన్న చిన్న బజ్జీల కింద అయితే వేసి అయితే చూపిస్తాను. అదెలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే మిల్ మేకర్ మనం వేడి నీళ్ళలో అయితే వేసుకోవాలి కదండీ. కొంచెం స్టవ్ ఆన్ చేసి నీళ్ళు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక కప్పుడు మిల్ మేకర్ తీసుకొని అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వాటర్ అయితే గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న కప్పుడు మిల్ మేకర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక పొటాటో తీసుకున్నానండి. పొటాటోని పీల్ తీసేసుకొని ఇలా మనం తురుముకోవాలన్నమాట. మనం క్యారెట్ తురుముకుంటాం కదా! దాంతో ఇలా తురుముకోవాలి. ఇది ఒక పొటాటో మాత్రమే అండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తురుముకున్న పొటాటో మొత్తం అందులో వేసేసుకోండి. అలాగే ఒక చిన్న ఆనియన్ తీసుకొని అవి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆనియన్ పీసెస్ కూడా అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 పచ్చిమిర్చి అండి. పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువగా అయితే పచ్చిమిర్చి వేసుకోకండి. చిన్న పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద ఆ పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకోండి. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ బియ్యపు పిండి అండి. వరి పిండి అంటారు కదా! ఆ బియ్యపు పిండి అయితే 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే శనగపిండి 3 స్పూన్స్ వేసుకోవాలి. క్రిస్పీగా ఉండడం కోసం అయితే నేను బియ్యపు పిండి అయితే యాడ్ చేశాననమాట. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని 3 స్పూన్స్ అయితే శనగపిండి అయితే వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. మీ ఇంట్లో ఉండే ఏ గరం మసాలా అయినా పర్వాలేదు. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం. మనం తీసుకున్న పొటాటోస్‌కి, ఈ శనగపిండికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు. కరివేపాకు ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అయితే మనం మిల్ మేకర్ ఫస్టే వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టాం కదండీ! అవన్నీ కూడా ఇలా వాటర్ పిండేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. మనం తీసుకున్న మిల్ మేకర్ అంతా వేసేసుకోవాలన్నమాట. వాటర్ అంతా కూడా ఇలా పిండేసుకోవాలి. మిల్ మేకర్ అంతా మాత్రం వాటర్ బాగా పిండుకునైతే వేసుకోండి. ఇలా వాటర్ అంతా పిండుకొని వేసుకున్న తర్వాత అయితే ఇదంతా ఇలా కలిపేసుకోవాలండి. ఫస్ట్ అయితే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోకుండా కలుపుకోండి. ఎందుకంటే పొటాటో కూడా మనకి తడిగా ఉంటుంది. పొటాటో మనం ఇలా కోరుకుని వేసుకున్నాం కదా! ఆ పొటాటో దాంట్లో కూడా తడి ఉంటుంది కాబట్టి ఒకసారి కలుపుకొని చూసుకున్న తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా వాటర్ అయితే జల్లుకోండి సరిపోతుంది. ఎక్కువగా వాటర్ అయితే పట్టదండి. ఎందుకు చూస్తున్నారు కదా! ఇలా కలిపేసుకోండి. మనం పకోడీకి ఎలా కలుపుకుంటాం సేమ్ అలా కలిపేసుకోండి సరిపోతుంది. వాటర్ ఎక్కువగా వేసుకుంటే మాత్రం నూనె అనేది పీల్చేసుకుంటుందండి. అందుకే వాటర్ కొంచెం తక్కువగానే చూసుకొని కలుపుకోండి. ఇలా బాల్స్‌లా అవ్వాలి మనకి అలా కలుపుకోండి. చూస్తున్నారు కదా! ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే మన మిల్ మేకర్స్ ఉన్నాయి కదా! ఆ మిల్ మేకర్స్ అలాగే పొటాటో గ్రేవీలా ఉంది కదా! పైన మనం అంతా రెడీ చేసుకున్నాం కదా! అదంతా కూడా ఇలా బాల్స్‌లా చేసుకోవాలి. అంటే బజ్జీలు ఎలా వేసుకుంటాం సేమ్ అలా అన్నమాట. ఒక మిల్ మేకర్ మధ్యలో పెట్టుకొని ఇలా కలుపుకోవడమేనండి. ఇలా బాల్స్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నీ కూడా లైన్‌లో వేసేసుకోవడమేనండి. మీరైతే చిన్న మిల్ మేకర్ తీసుకున్నారనుకోండి 2 కలిపి ఇలా ఒక బజ్జీ కింద చేసుకొని వేసుకోండి. అదే పెద్ద మిల్ మేకర్ అయితే ఒకటైతే సరిపోతుందండి. అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ చిన్న మిల్ మేకర్ తీసుకున్నాను. నేను ఇలా చిన్నగా, పెద్దగా 2 కూడా వేశానండి. చిన్న సైజు, పెద్ద సైజు అంటే 2 కలిపి ఒక బజ్జీలాగా ఒక బజ్జీలా కూడా చేశాను. చూస్తున్నారు కదా! ఇలా అన్నీ లైన్‌లో వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి. చాలా బావుంటాయి క్రిస్పీగా. ఇవైతే పేలడం అలాంటివి ఏమి ఉండవండి. అంటే పేలుతాయేమో అని కొంచెం భయపడతారు కదా! అలాంటివేమీ ఉండవు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా అయితే చేసేయొచ్చు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకోవడమే. అంతేనండి. మిల్ మేకర్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడిగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా అయితే చాలా బావుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్ అండి.